ఈరోజు దేవుని మాట ఒకటో సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా మా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రేమను దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం ఒకరికొకరం ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఏం ప్రేమ అది? విలువైన ప్రేమ. అందులో ఏముంటుంది? దేవుని యొక్క కృప దాగి ఉంటుంది. కల్మషం లేని ప్రేమ. ఇది ఆత్మీయ ప్రేమ. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నదంట. ఈ ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని మూలంగా. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని యొక్క ప్రేమలో ఉన్నవారికి ఈ ప్రేమ గురించి తెలుస్తుంది. ఈ ప్రేమలో ఏముంటుంది? ఎటువంటి కల్మషం కానీ వేరొకటి ఉండదు. ఇందులో దేవుని యొక్క కృప ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన్ని ఎరిగి ఆయనలో ఉన్న వారికి దేవుడి యొక్క కృప తోడుగా ఉంటుంది. ఈ ప్రేమ ఎటువంటిది? ఎంతో విలువైన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు నన్ను ఎరుగడు అంటున్నాడు. మనం ఒకరికొకరము ప్రేమించుకోవాలి. తల్లి కూతుర్ని, కూతురు తల్లిని, అదే రీతిగా అత్త కోడల్ని, కోడలు అత్తని ప్రేమించుకోవాలి. ప్రేమ ఏ రీతిగా వస్తుంది? అత్త ఏమనుకోవాలి? నా కూతురు అనుకోవాలి. కోడలు ఏమనుకోవాలి? నా తల్లి అనుకోవాలి. అలాగే తండ్రి కొడుకులు, అక్క చెల్లెళ్ళు, ఇటువంటి దేవుని ఎరిగాము అనే మనము ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ఎరిగాము అని అనుకుంటూ దేవుని యొక్క ప్రేమ లేని వారు ఎలా ఉంటారంటే, తల్లి ఒకే కూతురుని చూసుకుంటుంది. ఆ తల్లికి ఎప్పుడు ఒక ఇద్దరు కుమార్తెలు కలిగినప్పటికీ ఒక కూతురు మీదే ఉంటుంది. ఆ కూతురు కూడా ఇది తప్పు, ఇది తప్పు, ఇలా కాదు అని చెప్పడానికి తనకి ఏమడ్డు వస్తుంది? ధనాపేక్ష. ధనం ఎక్కడ చేజారిపోతుందన్న భయంతో ఇది మంచి, ఇది చెడు అన్న భావన తెలియజేయదు. చిన్నవారు కూడా పెద్దవారికి తెలియజేయాలి. ఎందుకు? ధనం పోతుందన్న భయం, పొలాలు పోతాయన్న భయం, నాది 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 అదంతా ఏం చేసుకుంటారు? చివరికి అది ఏమవుతుందో యెహోవా ఈరే. ఆ రీతిగా వారి యొక్క మాయోపాయం చేత, వారి యొక్క కుట్ర చేత, వారి యొక్క ఆలోచన చేత, మా ఆలోచన సరైందే అన్న భావనతో వారు ఏం చేస్తారు? అంతా తీసుకొని సమానంగా ఏది ఇవ్వకుండా ఒక్కరే మొత్తం అంతా సంపాదించుకొని అలా జీవనం గడుపుతూ ఉంటారు. దేవుడు వారికి బుద్ధి చెప్తున్నప్పటికీ అది ఏమాత్రం వారు గ్రహించరు. వారు చేసేదంతా న్యాయంగా వారికి అనిపిస్తూ ఉంటుంది. దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. అయినా వారికి ఏమాత్రము ఆలోచన శక్తి పనిచేయదు. ఎందుకు? దురాత్మ బంధకాల చేత బంధింపబడి ఉంది వారి హృదయం. రక్తం సొమ్ము అని ఆ సొమ్మును కూడా దగ్గర పెట్టుకొని వారి యొక్క ప్రయోజనాల కోసం, వారి యొక్క అప్పుల కోసం ఉపయోగించుకుంటారు, కానీ తిరిగి ఇవ్వరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ లేదు వారికి. వారి స్వార్థం వారిని ఆ రీతిగా చేస్తుంది. ఎంతోమంది తండ్రి ఒకే కుమారుని ప్రేమిస్తాడు, ఇంకో కుమారుని ప్రేమించడు.
అత్త ఒక కోడలనే ప్రేమిస్తుంది, ఇంకో కోడలను ప్రేమించదు. తల్లి ఒక కూతుర్నే ప్రేమిస్తుంది, ఇంకో కూతురిని ప్రేమించలేదు. ఇలా రకరకాల స్వభావాలు. ఇందులో ఏముంది? ప్రేమ లేదు. నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒక కూతురినేనా ప్రేమించేది? మిగిలిన వాళ్ళని ప్రేమించవా? మిగిలిన వారికి ఆ రీతిగా నువ్వు మాట్లాడలేవా? ఒకరికేనా నీ తల్లి యొక్క ఆనందాన్ని పంచేది, ఇతరులకు పంచవా? తండ్రి యొక్క ఆనందాన్ని ఒకరికైనా పంచేది, ఇతరులకు పంచవా? అత్త ఒకే కోడలను ప్రేమించేది, ముగ్గురిని సమానంగా ప్రేమించదా? ఇలాగా వారిలో ఏముంది? దేవుని ప్రేమ లేదు కనుక వారికి నచ్చిన విధంగా వారి యొక్క ఆలోచనను బట్టి నడుస్తూ ఉంటారు. అందులో వారు దేవునికి దూరంగా అయిపోతున్నాం అన్న విషయం వారికి తెలియదు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని లోకంలో పంపాడు. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎలా ప్రత్యక్షపరచబడింది? ఆయన శిలువ త్యాగం చేశాడు మన కోసం వచ్చి. ఎవరు చేయని త్యాగం ఆయన చేశాడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం ప్రేమించాలి, ఆయనే ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యాడు. తన ప్రియకుమారుని పంపాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎవరిని ప్రేమించాలి? మన సంఘంలో ఉన్న బిడ్డలను ప్రేమించగలుగుతున్నామా? అందరినీ సమానంగా చూడగలుగుతున్నామా? ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించలేకపోతున్నామా? ఒకరిని ప్రైజ్లాడి చెప్పి ఇంకొకరికి చెప్పలేకపోతున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకొని మన హృదయం ఎప్పుడైతే కల్మషంగా లేకుండా ఉంటుందో మనం అందరినీ ప్రేమించగలిగే స్వభావం మనలోకి వస్తుంది. మనం దేవుని యందు సరి అయిన విశ్వాసం లేకపోతే ఈ ప్రేమ మనలో ఉండదు. మనకు తెలియకుండానే అది దూరం అయిపోతుంది. ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా ఉంటూ ఆయన కృపకు పాత్రమై ముందుకు సాగిపోదాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు ప్రేమించి నీ ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించి ప్రభా మా పాపాలకు ప్రాయశ్చిత్తమగునట్లు తండ్రి సిలువలో తండ్రి నాయన తండ్రి నీ కుమారుడు ప్రభా త్యాగం చేశాడయ్యా. తండ్రి నీ ప్రియకుమారుని పంపించావు ప్రభా, త్యాగం చేయించావయ్యా. నీకు ఎన్నో వందనాలు ప్రభా. మేము కూడా ప్రభు నేను నమ్ముకున్నామని భావించే మేము కూడా ప్రభా యేసయ్యా నిజమైన విశ్వాసం, నిజమైన ప్రేమ కలిగి అందరినీ ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం కాదయ్యా, అందరినీ ప్రేమించే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. కృపగల దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.